ప్రైజ్ ద లార్డ్. ప్రభునే సుక్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనం. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయుకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. దేవునికి మహిమ కలుగునుగాక. మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని ప్రతిదినము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు చదివిన వాక్య భాగము భక్తుడైన యోసేపు తన అన్నలతో చెప్పిన మాట. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, యోసేపు ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నాడు. అయితే వారి అన్నలు ఆయనను అమ్మివేసి ఆహారము కోసం ఆ కరువు కాలంలో యోసేపు దగ్గరికి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. దేవుడు చూపించిన దర్శనము యోసేపు జీవితంలో నెరవేర్చబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే యోసేపు ఇక్కడ అన్నలతో పరిచయం ఇచ్చిన తర్వాత అన్నలు భయపడిపోతున్నారు. యోసేపుని మనం అమ్మివేశాము, అయితే ఈరోజు మనం దొరికిపోయాము గనక తప్పకుండా ప్రధానమంత్రి అయిన ఈ యోసేపు మనలను చంపివేస్తాడు. అదే పరిస్థితిలో యోసేపు వారితో ఏమని మాట్లాడుతున్నారంటే, మీరు దుఃఖపడకుడి అన్నారు. అలాగే ఈ విషయము మీకు సంతాప పుట్టింపకుండా చూడండి అని చెప్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్పారు? ఒక మనిషి ఇటువంటి మాట పలకడం చాలా కష్టం. ఒక బయటివాడు ఇటువంటి ఘోరమైన పని చేస్తే మనం భరించలేము, క్షమించలేము. అటువంటిది సొంత అన్నలు చేసిన ఈ పనికి ఎలా క్షమించగలము? నిజమే, మనము కానీ దేశానికి ప్రధానమంత్రి అయితే మన శత్రువులను వెతికి వెతికి చంపేస్తాం కదా. కానీ యోసేపు ఇక్కడ తన అన్నలను క్షమించినట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీ శత్రువులను క్షమించండి అన్న ప్రకారము ఇక్కడ యోసేపు తన అన్నలను క్షమించినట్లుగా మనం చూసాం. ప్రియ దేవుని బిడ్డలనా, అంతే మాత్రం కాక ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నారు. అనేకులు రక్షణ కొరకు, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకంటే ముందుగా నన్ను పంపించి ఉన్నారు అన్నారు. మీరు అమ్మివేశారు అనకుండా దేవుడే పంపించారు అని మాట పలుకుచున్నారంటే, ఆహా, ఎంతో మంచి హృదయం కలిగిన యోసేపు ఒకసారి మనము ఆలోచిద్దాం. అలాగా 50 అధ్యాయము 20 వచనము మనం చదివితే, మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఇక్కడ మనం చూస్తున్నాము, యోసేపు అంటున్నారు, మీరు నా విషయంలో కీడు తలంచినారు గాని దేవుడు దానిని అనేకులు ప్రాణరక్షణ కొరకు మేలుగా మార్చి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ముందు వచనములో క్షమించడం మాత్రమే కాక దేవుని చిత్తము గురించి యోసేపు చెప్పాడు. ఇప్పుడు చదివిన మాటలు కూడా యోసేపు వారిని క్షమిస్తూ, శత్రువులు ఎంతో ప్రయత్నం చేసినను ఆ కీడును దేవుడు మేలుగా మార్చివేస్తాడు అని యోసేపు చెప్పినట్లుగా మనం అర్థం చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ మనము నేర్చుకున్న విషయము, మనము శత్రువులను క్షమించగలుగుతున్నామా, లేక వారు చేసిన తప్పును జ్ఞాపకం చేస్తూ వారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాము.
ఒకసారి ఆలోచించండి. రెండవది, దేవుని చిత్తమును బట్టి మనము దేవుని చిత్తమును అంగీకరించి ముందుకు వెళ్తున్నామా, లేకపోతే మన విరుద్ధంగా అనేకులు చేసిన పనిని జ్ఞాపకం చేస్తూ వారి మీద కోపముగా ఉంటున్నామా? తర్వాత మూడవ విషయం చూసినట్లయితే, ఒక విశ్వాస జీవితంలో శత్రువు ఎటువంటి కపటం చేసినను, ఎటువంటి ప్రయత్నం చేసినను దేవుడు మన జీవితంలో మేలుగా అదే మార్చివేస్తారని చెప్పి మనం సంపూర్ణంగా విశ్వాసించాలి. ప్రార్థన. మహిమగల తండ్రి, నీకు స్తోత్రము. యోసేపు ఏ రీతిగా అయితే బ్రతికాడు, మేము కూడా అదే రీతిగా బ్రతుకున్నట్లుగా సహాయం చేయండి. మా శత్రువులను మేము క్షమించి వారి కొరకు ప్రార్థన చేసేవారుగా మీరు మమ్మలను మార్చివేయండి ప్రభువా. అలాగే మా జీవితంలో ఏమి జరిగినా, ఎటువంటి పరిస్థితి మాకు ఎదురైనా, ప్రతి పరిస్థితిలో మా మంచి కొరకే నీవు ప్రతి పరిస్థితిని మార్చివేస్తావని 100% నమ్ముటకు అటువంటి విశ్వాసం మాకు దయచేయమని యేసు పుణ్యనామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను ఆశీర్వదించును గాక.